చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. D20 లో మరి ఈ వారం ఈ రేస్ లో సూపర్ 6 లో ఉండేది ఎవరు, బాటమ్ 6 లో ఉండేది ఎవరు? ప్రతి వారం సూపర్ 6 కి కొంతమంది కంటెస్టెంట్లు క్వాలిఫై అవుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లు డిస్క్వాలిఫై అయ్యి బాటమ్ 6 కి వస్తూ ఉంటారు. కానీ ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవబోతోంది. కాబట్టి సూపర్ 6 కి ఎవరు వెళ్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ బాటమ్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉంటారు. అండ్ ఆ డేంజర్ జోన్ లో నుంచి కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ వారం సూపర్ 6 లో ఉండేటువంటి కంటెస్టెంట్లు ఎవరు, D20 నుంచి ఎలిమినేట్ అయ్యేటువంటి కంటెస్టెంట్లు ఎవరు తెలుసుకోవాల్సినటువంటి టైం వచ్చింది. మరి తెలియాలంటే మన బ్యూటిఫుల్ జడ్జెస్ ని కూడా ఇన్వైట్ చేయాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది స్టైలిష్ విజయ్ బిని మాస్టర్ అలాంగ్ విత్ ది గార్జియస్ రెజినా కసాండ్రా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఈ రోజు మన కంటెస్టెంట్లు చేయబోయే పర్ఫార్మెన్స్లు రచ్చ రచ్చ. మరి ఇంత రచ్చలో కొంత పిచ్చ కూడా ఉండాలిగా. మరి మన పిచ్చోళ్ళని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ టీమ్ లీడర్స్. ఏంటది ఇంకా స్టార్ట్ చేయకుండా అలిసిపోతాను? ఎక్సర్సైజ్ చేస్తానబ్బా. ఆయన ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఎందుకబ్బా నీకు? ఈ పొట్ట ఉంది అన్నిటికీ అడ్డొచ్చేస్తుంది. కానీ అది నువ్వు పొట్ట తగ్గాలంటే ఇలాంటివి కాదబ్బా. నేను 1-2 సజెస్ట్ చేస్తాను నీకు. స్కిప్పింగ్ తెలుసు కదా, రోజుకో 200-300 స్కిప్పులు కొట్టావనుకో అయిపోద్ది. 200-300 స్కిప్పులా? మనం యూట్యూబ్ లో యాడొస్తేనే స్కిప్ కొట్టడానికి బద్ధకం. 200-300 స్కిప్పులు ఎవడ కొడతారా బాబు? ఇంకేదైనా చెప్పు ఈజీగా. ఇప్పుడు రన్నింగ్ కొంచెం చేసావు కదా, అలా రన్నింగ్ చేసావు అనుకో రోజు తగ్గిపోద్ది. రన్నింగ్ అది రోజు చేస్తుంటాగా. ఎప్పుడు? అంకుల్ వచ్చినప్పుడు. ఒళ్ళు కదపకుండా ఉట్టి తల కదుపుతూ ఒకటి ఉంది ప్రక్రియ. ఏంటది? ఈ కుండలు ఉంటాయి కదా, టపా 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 200 కుండలు కొట్టేసావు అనుకో 199 కుండల వరకు కొడతా. ఇంకోటి ఇంకో దానికి మీరు బొక్కెట్ నా చుట్టూ తిప్పాలిగా. పొట్ట తగ్గే మార్గం చెప్పమంటే మొత్తం మనిషే పోయే మార్గాలు చెప్తారు. పొట్ట తగ్గించడానికి నేను పనికిరాను కానీ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు. ఇంకో ఆవిడ ఉండాలి. లేదా ఆవిడ ఎక్కడ? బేవుగా ₹1,00,00,000 ప్రశ్న. చిన్నప్పుడు దీనికి ఏం ఖర్చింది? ఏంట్రా ఈరోజు ఏంటో ఉత్సాహంగా ఉన్నావు? యాక్చువల్లీ చిన్నప్పుడు నాకు ఒక ఫీల్ అనిపించింది. నాలో ఒక సూపర్ పవర్ ఉన్నట్టు అనిపించింది. ఆ సూపర్ పవరే రైటింగ్ రీడింగ్ రాకుండా ఉన్న బ్రెయిన్ లేని అమ్మాయికి మైండ్ రీడింగ్ వచ్చు అని. మైండ్ రీడింగ్ చేస్తావు అయితే ఇప్పుడు? yes I can do mind reading. that is my super power. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మైండ్ లేని మైండ్ రీడింగ్ చేస్తుందంట. మరి ఈ ప్రక్రియ ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చూద్దాం. సో ఫస్ట్ యాంకరే మన అందరికి ఇంపార్టెంట్ కాబట్టి యాంకర్ నుంచి స్టార్ట్ చేద్దాం. మైండ్ రీడ్ చేయి నా ఫేస్ చూసి. కానివ్వండి. వీడి గురించి చెప్తున్నాను, వీడి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిగా వినండి. ఎప్పుడెప్పుడు
గీత ఇంటి నుంచి వెళ్ళిపోతుందా, ఎప్పుడు మనం కూడా గీత గీసిన గీతని దాటేద్దామని చూస్తున్నాడు వీడు. నా మైండ్ పాడైంది దాని మైండ్ రీడింగ్.